శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఎలా ఉంటుంది? గత సంవత్సరం లాగే ఉంటుందా? గత సంవత్సరంలో పంచభూతాలకి సంబంధించి ప్రమాదాలను చూసాం. వాయుపరమైనటువంటి ఆకాశంలో ప్రమాదాలు, అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు, రోడ్డుపై బస్సులు తగలబడిపోవడం, నీళ్లలో జనాలు కొట్టుకుపోవడం, భూమంతా కంపించి పర్వతాలన్నీ కూడా పడిపోవడం. అలాగే 2026వ సంవత్సరం ఎలా ఉంటుంది? అమెరికా లాంటి అత్యున్నతమైనటువంటి దేశాలు సైతం ముక్కలు ముక్కలు కాబోతుందా? అలాగే మన యొక్క గ్రహస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఉద్యోగాలు ఎలా ఉంటాయి? రైతుల పరిస్థితి ఏమిటి? అసలు ధరలు ఎలా ఉంటాయి? మనం ఏమన్నా కొనుక్కోవచ్చా? ఇలాంటివన్నీ అంశాలు కూడా ఈ ఫుల్ వీడియో కింద ఉన్న లింక్లో ఉంటుంది. అందరూ కూడా చూడండి. ద్వాదశ రాశుల వారికి సంబంధించి విశేషమైనటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, సాధారణంగా ప్రతి సంవత్సరం గడిచిన 2021 నుండి చూసుకుంటే మకర కుంభ మీన రాశులకు జరిగిన డ్యామేజ్ ఏ రాశుల వారికి జరగలేదు అని చెప్పొచ్చు. అంతో ఇంతో ధనుస్సు వృశ్చిక రాశి వాళ్ళకు కూడా కాస్త ఏమైనా ఇబ్బంది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఎందుకు ఇలా ఈ కుంభరాశి వారికి ఉంది అని చెబుతున్నామంటే, గత సంవత్సరంలో ఈ పంచగ్రహ షష్టగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలోనే జరిగింది. వీటితో పాటు మకర కుంభరాశులకు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి వచ్చింది. ఇది అయిపోయింది అనుకుంటే శని తిరోగమనం, చాలా అరుదుగా శని 2 అడుగులు వెనక్కేస్తాడు. అలా వేసిన కారణం చేత కుంభంలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అయితే లగ్నంలో శని లాభిస్తాడు, కానీ ఈ లగ్నంలో ఈ యొక్క రాశిలో ఈ యొక్క గోచారంలో మాత్రం శని అక్కడ ఏ యోగం ఉంటే అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలనంటే మీనరాశి వాళ్ళకి ఆ యొక్క మీనంలో శని ఉన్న కారణం చేత శని చండాల యోగం ఉంటే ఆ యోగాన్ని అనుభవించాల్సిందే. అది పెద్ద మాత్రంగా చిన్న మాత్రంగా ఉంటుందా అని సంబంధం లేదు. ఉదాహరణకు యాక్సిడెంట్ అవ్వాలి అంటే అవ్వాల్సిందే, ఆపరేషన్ జరగాలి అంటే జరగాల్సిందే, ఎవరికైనా సరే కుటుంబంలో గొడవ జరగాలి కొట్టుకోవాలి అంటే జరగాల్సిందే. అది ఎంత మేరకు జరుగుతుంది అంటే వారి యొక్క గ్రహస్థితులను బట్టి జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ 5 గ్రహాలు సంచారం చేస్తే కూడా ఒక గ్రహంతో ఇంకొక గ్రహం అనేటువంటిది పడక కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది జరుగుతుంది. అలా జరిగినప్పుడు విపరీతమైన ఇబ్బంది. సాధారణంగా సూర్యుడు మకర కుంభంలోకి ప్రవేశించినప్పుడు ప్రశాంతంగా ఉండడు. చంద్రుడు కూడా అంతే. శని గ్రహంతో కలిసి ఉండేటువంటి శని ఇంట గనక సంచారం చేస్తే ప్రశాంతంగా ఉండడు. అందున చంద్రుడు బుధుడితో కలిసి ఉన్నప్పుడు బృహస్పతి గ్రహానికి నచ్చదు. ఆయన పంచమ సప్తమ కోణ స్థానాలు, ఏమైనా కేంద్ర స్థానాలు, ఈ యొక్క లాభించేటువంటి స్థానాలు లాభించకుండా నిర్వీర్యం చేస్తాడు. సో విశేషంగా ఈ పంచగ్రహ కూటం అనేటువంటిది మార్చి నెలలో జరుగుతున్న కారణం చేత ఎవరైనా సరే ఉద్యోగస్తులు విద్యార్థులు ఉంటే గనక వారికి ఈ సప్తమ స్థానాలు అంటే సింహంలోకి ఈ యొక్క గురు ప్రవేశించిన కారణం చేత, ఇక్కడ చూడండి, లగ్నంలోకి గురువు వస్తే సింహరాశి వారికి ఎంత ఆనందంగా ఉంటుందో ఈ మకర కుంభరాశుల వారికి కూడా అంతే ఆనందంగా ఉంటుంది. అదేంటండి ఎందుకు అంటే, గురువు సింహంలో ఎప్పుడూ లాభిస్తాడు. సో ఆటోమేటికల్గా కుంభరాశి వారికి కూడా చూసుకుంటే సప్తమ స్థానంలో గురువు లాభిస్తాడు. సో ఇక్కడ ఉన్నటువంటి పంచగ్రహ కూటమి సంబంధించినటువంటి దోషములు ఎన్నున్నా ఆ ఒక్క గురు సప్తమంలో ఉండి వీరందరినీ కూడా సైడ్ చేసేస్తాడు. సో కాబట్టి ఇలా అమ్మ ప్రశాంతంగానే ఉందిగా, మరి లెక్క ప్రకారంగా ఏమైనా నూతనమైనటువంటి స్కూల్స్ పెడతామని కొంతమంది, ఫ్యాక్టరీలు పెడదామని కొంతమంది, లేదా ఏదైనా ఇండస్ట్రీలకు వెళ్దామని కొంతమంది ప్రయత్నించకండి. దానివల్ల ఏమంతా ప్రశాంతంగా ఉండదు, ఇంకా సమస్యలు కొని తెచ్చుకున్న వారే అవుతారు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఈ కుంభరాశి వారికి సంబంధించిన విషయంలో జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రతికూల పరిస్థితులే ఆల్మోస్ట్ 7-8 నెలల పాటు ఉన్నాయి. మనకు జనవరి నుండి ప్రారంభిస్తే ఆగస్టు ప్రాంతం వరకు, ఆగస్టు నుండి సంవత్సరం ఆఖరి వరకు కూడా మంచిగా ప్రశాంతంగా ఆనందంగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. చాలా మంది ఏమిటంటే, మరి గోచార రీత్యా కాకుండా పర్సనల్గా జాతకం ఎలా తెలుసుకోవాలంటే, మీ పేరు ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఖచ్చితంగా ఉంటేనే మనం జాతకానికి సంబంధించి విశేషంగా మనం చెప్పుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ ఉంటే జాతకం విశ్లేషణగా 60-70 పేజీల్లో 16 భావచక్రములతో మీకు గోచార రీత్యా దశాంతర్దశ, అలాగే అష్టక వర్గ,
ఈ సూర్య అష్టక వర్గ, గురు అష్టక వర్గ, ప్రతి ముఖ్యమైన గ్రహాలకు కూడా అష్టక వర్గాలు ఉంటాయి. ఈ అష్టక వర్గాలు మారక దశ సంబంధిత విషయాలు కూడా మనకు P1 to P8 చార్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దాంట్లో మనిషికి సంబంధించి ఆయు సంబంధితమైనటువంటి విషయాలు కూడా ఈ యొక్క PDF లో మీకు ఇచ్చి మీతో విశ్లేషణగా మాట్లాడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా 2,511 రూపాయలు 2026 సంవత్సరంలో ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా చూస్తే ఈ రాశి వారికి మంచి అద్భుతమైనటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. శని త్రయోదశి రోజు అంటే శనివారం త్రయోదశి వచ్చినప్పుడు కానీ, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ, సంకటహర చవితి రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ, అలాగే శివరాత్రి రోజు కానీ, సంక్రాంతి పర్వదిన సమయాల్లో కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి తిథులు. ఇప్పుడు నాగుల పంచమి, అలాగే మీకు నాగుల చవితి, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి, ప్రతి నెల వచ్చేటువంటి సంకటహర చవితి, అలాగే మనకు ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రి, పౌర్ణమి, అమావాస్య. చూడండి మనకు నెలలో ఒక 7 రోజుల పాటు మనకు మంచి మంచి తిథులు వస్తాయి. ఆ సమయంలో అన్నా సరే భగవద్ధ్యానము, శివారాధన, భగవంతుడి యొక్క ఆరాధన, శ్రీమన్నారాయణుడి యొక్క మంత్రాలు చదవడము, బయటికి గట్టిగా ఎక్కడైనా పారాయణ చేస్తుంటే, విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తుంటే చేయడం, ఇవి చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి బాధ, దుఃఖం అంతా పోయి విశేషంగా శక్తిని భగవంతుడు ఇస్తాడు. సో ఈ ప్రకారంగా అందరూ కూడా ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.